ఈరోజు మీకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి చెప్తాను. వాట్ ఈస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఇది గవర్నమెంట్ స్కీము. ఇది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ గురించి స్టార్ట్ చేశారు. ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే సీనియర్ సిటిజన్ ఎవరైనా ఇండియన్స్ అయి ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా కానీ జాయింట్గా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనికి మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్లో కానీ లేదంటే ఏ బ్యాంకులో అయినా మనం ఓపెన్ చేయొచ్చు. ఈ స్కీమ్ యొక్క వివరాలు కనుక మనం చూసుకుంటే టెన్యూర్ వచ్చి 5 సంవత్సరాలు, ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% ఉంటుంది సంవత్సరానికి. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి ₹1000, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 30 లక్షలు. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చి మనకి 80Cలో 1.5 lakh వరకు ఉంటుంది. ప్రీ మెచ్యూర్ క్లోజర్ కూడా ఉంది, నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సెక్యూర్మెంట్ కూడా ఉంటుంది, గ్యారంటీ రిటర్న్ కూడా మనకు ఉంటుంది మెచ్యూరిటీ. ఇది ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో, సపోజ్ 1 జనవరి 2024లో ఓపెన్ చేసుకొని ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. అదే 31 మార్చిని కానీ, 30th జూన్ కానీ, 30 సెప్టెంబర్ కానీ, 31 డిసెంబర్లో కానీ క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ అన్నది అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. మోడ్ ఆఫ్ డిపాజిట్ వచ్చి ₹1,00,000 కంటే తక్కువ ఉంటే కనుక మనం క్యాష్ రూపంలో డిపాజిట్ చేయొచ్చు. అదే 1,00,000 కంటే ఎక్కువ ఉంటే కనుక మనం చెక్ ద్వారా కూడా డిపాజిట్ చేయొచ్చు. మెచ్యూరిటీ స్కీమ్ చూసుకుంటే మనం 5 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ కానీ ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇంకో 3 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు. కాకపోతే ముందుగా 1 సంవత్సరం ముందుగా మనం వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే నామినేషన్స్ ఇండివిజువల్గానే అపాయింట్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయాలనుకుంటే ఒకవేళ జాయింట్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఎన్ని అకౌంట్స్ ఓపెన్ అయ్యి ఉండాలి అంటే ఇండివిజువల్ ఒక అకౌంట్ అన్నా కానీ 2 అకౌంట్లు కానీ ఓపెన్ చేసుకోవచ్చు. సింగిల్ అకౌంట్ ఇండివిజువల్ కింద, జాయింట్ అకౌంట్ అయితే వైఫ్ పేరు మీద కలిపి జాయింట్గా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ అకౌంట్ వచ్చి పోస్ట్ ఆఫీస్ ద్వారా ఓపెన్ చేసుకున్న బ్యాంక్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ అయ్యి ఒకవేళ బ్యాంకులో ఉన్నదాన్ని పోస్ట్ ఆఫీస్కి కూడా మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా కారణాల ద్వారా మనం అకౌంట్ క్లోజ్ చేసుకోవాలంటే మనం ఇండివిజువల్ అప్లికేషన్ ఇచ్చి అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కొంచెం ఛార్జెస్ అంటూ ఉంటాయి. ఒకవేళ మనం ఒక సంవత్సరంలో కన్నా 2 సంవత్సరాల లోపల కానీ మనం క్లోజ్ చేసుకుంటే 1.5% ట్యాక్స్ కింద కట్ చేసుకుంటారు ఛార్జెస్ కింద. అదే 2 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేసుకుంటే 1% ఛార్జెస్ తీసుకుంటారు. ఈ స్కీమ్ యొక్క క్యాలిక్యులేషన్స్ కానీ మనం చూసుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% ఉంది. సపోజ్ 1 lakh కానీ మనం డిపాజిట్ చేస్తే క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ వచ్చి ₹2,050 మనకి ఇంట్రెస్ట్ కింద ఇస్తారు. అలాగే 5 లక్షలు డిపాజిట్ చేస్తే ₹10,250 మనకి క్వార్టర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 10 లక్షలు డిపాజిట్ చేసుకుంటే మనకి 20,500 ఇంట్రెస్ట్ వస్తుంది 3 నెలలకి. 2 లక్షలు డిపాజిట్ చేసుంటే 20 లక్షలు డిపాజిట్ చేసుంటే 41,000 వస్తుంది. 30 లక్షలు డిపాజిట్ చేస్తే 61,500 క్వార్టర్లీగా వస్తుంది. అదే 40 లక్షలు డిపాజిట్ చేస్తే 82,000 వస్తుంది. 50 లక్షలు డిపాజిట్ చేస్తే 1,02,500 వస్తుంది. 60 లక్షలు డిపాజిట్ చేస్తే 1,23,000 వరకు మనకి ఇంట్రెస్ట్ ప్రతి 3 నెలలకి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.